మనం చూడబోయే చాప్టర్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఇందులో నీట్ వైజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇందులో ఏంటంటే మనం కామన్ డిసీజెస్, బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, వైరాయిడ్స్, ప్రయాన్స్, వీటన్నిటి వల్ల వచ్చే డిసీజెస్, కాజేటివ్ ఏజెంట్స్, వాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటో చూడబోతున్నాం. అలానే ఇమ్యూనిటీ అంటే ఏంటి, యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ప్యాసివ్ అంటే ఏంటి, న్యాచురల్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ అంటే ఏంటి, ఎయిడ్స్ అనేది సిండ్రోమ్ అనమాట. హెచ్ఐవి అనేది వైరస్. హెచ్ఐవి వల్ల వైరస్ వస్తుంది. దానికి 5 to 10 years ఆఫ్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది. క్యాన్సర్ అనేది ఏంటంటే మనకి యాక్చువల్గా అది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వేరే వాళ్ళ బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ మన బాడీలోకి ఎంటర్ అయితే మనకు క్యాన్సర్ రాదు. ఇన్ దట్ వే దాని గురించి. అలానే డ్రగ్స్, ఇంకా ఆల్కహాల్ అబ్యూస్. ఈ చాప్టర్లో హెల్త్ అనేది ఏ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ కంప్లీట్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మెర్లీ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. 1948లో WHO ఈ డెఫినేషన్ ఇచ్చింది మనకి. నార్మల్ స్టేట్ ఆఫ్ బాడీలో ఏదైనా డిస్కంఫర్ట్ కానీ, ఏదైనా డిజబిలిటీ లేకపోతే ఇంపైర్మెంట్ ఉన్నా కానీ దాన్నే మనం డిసీజ్ అని చెప్పాలి. ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్ ఇంకా అపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్, దీన్నే మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క టైం పీరియడ్ ఆఫ్ ఇంక్యుబేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మనకి హెచ్ఐవికి అయితే 5 to 10 years ఉంటుంది. డ్యూరింగ్ ద పీరియడ్, ఆ పీరియడ్లో ప్యాథోజన్ అనేది మల్టిప్లై అవుతుంది బాడీలో. యాంటీబయాటిక్స్ ఏంటంటే ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ సెక్రీట్ చేస్తాయి. ఇవి ఏంటంటే వేరే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఈ టర్మ్ యాంటీబయాటిక్స్ అని చెప్పింది వచ్చి వాక్స్మ్యాన్ అనే అతను. ఫస్ట్ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ వచ్చి స్ట్రెప్టోమైసిన్ నుంచి తీశారు. ఇప్పటికీ స్ట్రెప్టోమైసిన్ మనకి పిల్స్ కూడా దొరుకుతుంది. అండ్ యాంటీసెప్టిక్, డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఏజెంట్స్ అనమాట. ఏవైతే మైక్రోబ్స్ని కాంటాక్ట్ మీద నుంచి తీసేస్తాయో. కన్వెన్షనల్గా లివింగ్ సర్ఫేసెస్ మీద మనం యూజ్ చేసే ఏజెంట్స్ అన్నిటినీ యాంటీసెప్టిక్స్ అనాలి. నాన్ లివింగ్ థింగ్స్ మీద మనం యూజ్ చేసే కెమికల్స్ అన్నిటినీ డిస్ఇన్ఫెక్టెంట్స్ అనాలి. ఇప్పుడు ఫినాయిల్, బాత్రూమ్లు కడిగేవన్నీ డిస్ఇన్ఫెక్టెంట్స్. మన బాడీ మీద వాడే స్పిరిట్, పోవిడోన్, అయోడిన్ ఇవన్నీ యాంటీసెప్టిక్స్. డిస్ఇన్ఫెక్షన్ వచ్చి ఇది ఓన్లీ వెజిటేటివ్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్టీరియాని చంపుద్ది. స్పోర్స్ని వాటిని చంపలేదు. స్టెరిలైజేషన్ అనేది ఈవెన్ స్పోర్స్ని కూడా చంపేస్తుంది. డిసీజ్ అనేది మనకు ఒక ఏజెంట్ అనమాట. డిసీజ్ ఏజెంట్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. డిసీజ్ అంటే దేనివల్ల వస్తుంది అంటే ఎక్సెస్ లేదా డెఫిషియన్సీ లేదా యాబ్సెన్స్ వల్ల కూడా వస్తుంది. బయలాజికల్, న్యూట్రియంట్, కెమికల్, ఫిజికల్, మెకానికల్ ఇలా చాలా డిసీజెస్ ఉంటాయి మనకి రకరకాలుగా. బయలాజికల్ ఏజెంట్స్ని తీసుకుంటే వైరల్, రికటీషియా, బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవన్, హెల్మెంథిస్, ఆర్థ్రోపోడ్స్ వీటన్నిటి వల్ల వచ్చే డిసీజెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయలాజికల్ ఏజెంట్స్ని తీసుకుంటే బ్యాక్టీరియా, ఫంగై అవన్నీ వస్తాయి. ప్యాథోజన్స్ అంటాం. ఏవైతే మనకి టిష్యూని డ్యామేజ్ చేసి టాక్సిన్స్ని సెక్రీట్ చేస్తాయో వాటిని ప్యాథోజన్స్ అంటారు. టిష్యూ డ్యామేజ్ అనేది మెయిన్గా వచ్చి ట్యూబర్క్లోసిస్. ఇది ఏం చేస్తుందంటే లంగ్స్లో లీజియన్స్, డెడ్ సెల్స్ని క్రియేట్ చేసేస్తుంది. బ్లడ్ అనేది ఆ లీజియన్స్ నుంచి బయటకు వస్తుంది. అందుకే వాళ్ళకి బ్లడ్ అనేది దగ్గినప్పుడు వస్తుంది అనమాట. ఏదైతే మెనింజైటిస్ని కాజ్ చేస్తుందో అది బ్రెయిన్లో ఉండే మెనింజస్ని మొత్తం తీసేస్తుంది అనమాట. ర్యాబిస్ వైరస్ కూడా సేమ్ అంతే, బ్రెయిన్ టిష్యూ మీద అటాక్ చేస్తుంది. పోలియో అయితే మన స్పైనల్ కార్డ్లోని మోటార్ నర్వ్స్ని అఫెక్ట్ చేస్తుంది. టాక్సిన్ సెక్రీషన్, చాలా మైక్రోబ్స్ వాటి పాయిజనస్ సబ్స్టెన్స్ని సెక్రీట్ చేసి డిసీజెస్ని కాజ్ చేస్తాయి. ఆ టాక్సిన్స్ కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎక్సోటాక్సిన్, ఇంకొకటి ఎండోటాక్సిన్. ఎక్సోటాక్సిన్ అనేది ఏంటంటే మనకి బయట ప్రొడ్యూస్ చేస్తుంది. టెటనస్, డిప్టీరియా, బొటులిజం ఇవన్నీ అనమాట. ఎండోటాక్సిన్ అంటే బ్యాక్టీరియల్ సెల్స్లోనే ఉంటుంది. బ్యాక్టీరియా చచ్చిపోయినప్పుడే బయటకు వస్తుంది. ఎక్సోటాక్సిన్ బ్యాక్టీరియా బతుకుండగానే బయటకు వస్తుంది. ఓకే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్, కలరా, డిసెంట్రీ ఇవన్నీ చనిపోయిన తర్వాత కూడా బయటకు వస్తాయి అన్నమాట. న్యూట్రియంట్ ఏజెంట్స్కి వచ్చేసరికి కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషను, మినరల్ డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్, వాటర్ వల్ల వచ్చే ఆస్మాటిక్ ఇంబ్యాలెన్సెస్ ఇలాగా. కెమికల్ ఏజెంట్స్కి వస్తే ఎండోజీనస్, ఎక్సోజీనస్. ఎండోజీనస్ కెమికల్స్ అనేవి బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతాయి. హార్మోన్స్, ఎంజైమ్స్, యూరియా, యూరిక్ యాసిడ్ ఇలాంటివి.
ఎక్సోజీనస్ కెమికల్ ఏజెంట్స్ అంటే బయట నుంచి మనం తీసుకునేది, అంటే ఇన్హలేషన్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారా, పొల్యూషన్ ద్వారా వచ్చేవన్నీ ఎక్సోజీనస్ ఏజెంట్స్. ఫిజికల్ ఏజెంట్స్కి వచ్చేసరికి హీట్, కోల్డ్, హ్యూమిడిటీ, ప్రెషర్, రేడియేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ సౌండ్. మెకానికల్కి వచ్చేసరికి మనం కింద పడడం, ఫ్రాక్చర్, డిస్లొకేషన్, ఇంజురీ, ఇవన్నీ. డెఫిషియన్సీ వచ్చేసరికి హార్మోన్స్, ఎంజైమ్స్. కొన్ని డిసీజెస్ అనేవి జెనెటిక్. సో లైక్ క్లెయిన్ఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, హీమోఫీలియా, సికిల్ సెల్ అనీమియా, ఇలాంటివి. సో అవి పెప్టిక్ అల్సర్స్, హార్ట్ డిసీజెస్, హైపర్ టెన్షన్, వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా ఏజెంట్స్ మనకి ఇంకా తెలియవు. ఇప్పుడు ఒకసారి మనము లిస్ట్ చూద్దాం. ఆర్థో అంటే ARTHO, ఆర్థో అంటే జాయింట్. ఎస్థీషియా అంటే సెన్సేషన్. సో అనస్థీషియా అంటే లాస్ ఆఫ్ సెన్సేషన్. బ్రాకీ అంటే షార్ట్. సో ఇప్పుడు బ్రాకీడాక్టైలియా అంటే షార్ట్ ఫింగర్స్ అన్నమాట. బ్రాడీ అంటే స్లో అని అర్థం. ఇప్పుడు బ్రాడీకార్డియా, స్లో హార్ట్ బీట్. కొరోనరీ అంటే హార్ట్. కొరోనరీ అన్న లేదా కార్డియో అన్న హార్టే. అండ్ నెక్స్ట్ ఎన్సెఫ్లాన్ అంటే బ్రెయిన్. ఎంటిరాన్ అంటే ఇంటెస్టైన్. ఈమియా అంటే బ్లడ్ రిలేటెడ్ కండిషన్ అని అర్థం. అనీమియా, ప్రోటీనీమియా, హైపర్గ్లైసీమియా. గ్యాస్ట్రిక్ అంటే లివర్. గ్యాస్ట్రిక్ అంటే స్టమక్. హెపాటిక్ అంటే లివర్. ఐటిస్ అన్న ఒక సఫిక్స్ వస్తే ఇన్ఫ్లమేషన్ అని అర్థం. మయో అంటే మజిల్. మెటాస్టాసిస్ అంటే క్యాన్సర్, డెడ్లీ క్యాన్సర్. అండ్ నెఫ్రిక్ అన్న రీనల్ అన్న కిడ్నీ. పల్మనరీ అంటే లంగ్స్. ప్యాథో అంటే డిసీజ్. ప్యాథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజెస్. ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్. పీనియా అంటే డిక్రీస్. ఫైలియా అంటే ఇంక్రీస్. న్యూరోఫైలియా ఇంక్రీస్. ఫైలియా అన్న న్యూట్రోఫైలియా అంటే ఇంక్రీస్. సైటోసిస్ అన్నా కానీ ఇంక్రీజే. ఫోబియా అంటే భయం, ఫియర్. ప్లీజియా అంటే పెరాలసిస్. ఫ్రెనిక్ అంటే డయాఫ్రమ్. రైనో అంటే నోస్. రైనో వైరస్ అంటే కోల్డ్ని కాజ్ చేసే వైరస్. టాకీ అంటే ఫాస్ట్. యూరియా అంటే రిలేటెడ్ టు యూరిన్. సో ఇప్పుడు సైంటిస్టుల దగ్గరకు వస్తే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరంటే హిపోక్రేట్స్. సో ఆయనే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిసీజ్ని ఫస్ట్ టైం ఇచ్చారు, ఫాదర్ ఆఫ్ మెడిసిన్. అలానే చెప్తున్నాను, ఇక్కడ వచ్చింది కాబట్టి. ఫాదర్ ఆఫ్ బాటనీ థియోఫాస్ట్రస్. ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బయాలజీ కూడా అరిస్టాటిలే. సో ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుత. సో ఈయన ఏం చేశారంటే నాన్ పాయిజనస్ లీచ్ని వాడి యాంటీకోయాగులెంట్ కాబట్టి సర్జరీ అప్పుడు దాన్ని వాడాడు. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద చరక. సో ఈయనే ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ డైజెస్టివ్ మెటబాలిజం ఇంకా ఇమ్యూనిటీ ఇచ్చింది చరక. ఫాదర్ ఆఫ్ మోడర్న్ పెథాలజీ రుడాల్ఫ్ విర్చో. సేమ్ ఇదే నేమ్ మనకి సెల్ బయాలజీలో వస్తుంది. సో బికాజ్ ఎవరైతే మనకి సెల్ థియరీని కంప్లీట్ చేశారో, ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎడ్వర్డ్ జెన్నర్. స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ పుట్టించింది ఇతనే, క్రియేట్ చేసింది ఇతనే. ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ కార్ల్ ల్యాన్స్టీనర్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ బ్యాక్టీరియాలజీ రాబర్ట్ కోచ్. యాంథ్రాక్స్, టీబీ, కలరా ఇవన్నీ. సో నోబెల్ ప్రైజ్ ఫర్ ఆల్ఫాక్షన్ ఎవరికి ఇచ్చారంటే రిచర్డ్ యాక్సెల్, లిండాకి ఇచ్చారు. ఇంకా టైప్స్ ఆఫ్ డిసీజెస్కి వస్తే మనకి డిసీజెస్ అనేవి 2 బ్రాడ్ కేటగిరీలో డివైడ్ చేశారు. ఒకటి కంజనైటల్, ఇంకొకటి అక్వైర్డ్ అనమాట. కంజనైటల్ అనేది అనటామికల్ కావచ్చు, ఫిజియోలాజికల్ కావచ్చు, పుట్టుకతో వచ్చేదాన్ని కంజనైటల్ అంటాం. సో అది సింగిల్ జీన్ మ్యుటేషన్ వల్ల రావచ్చు,
క్రోమోజోమల్ అబరేషన్, సింగిల్ జీన్ మ్యుటేషన్ అంటే సికిల్ సెల్ అనీమియా, హీమోఫీలియా అండ్ కలర్ బ్లైండ్నెస్, ఆల్కాప్టోన్యూరియా, ఇవన్నీ ఫినైల్ కీటోన్యూరియా ఇవన్నీ. క్రోమోజోమల్ అబరేషన్స్ అంటే డౌన్ సిండ్రోమ్, క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి క్లెఫ్ట్ ప్యాలెట్, హెయిర్ లిప్. సో అలానే అన్లైక్ జీన్స్తో కాకుండా కంజెనిటలే కాకుండా ఎన్విరాన్మెంటల్స్ కూడా అబ్నార్మాలిటీస్ని కాజ్ చేస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ వల్ల క్రాస్ చేసింది చిల్డ్రన్కి రాదు, జీన్ వల్ల వచ్చింది మాత్రమే చిల్డ్రన్కి వస్తుంది. అక్వైర్డ్ డిసీజ్ అంటే ఆఫ్టర్ బర్త్, అవి 2 రకాలు, కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్. కమ్యూనికబుల్ అనేవి ప్యాథోజన్స్ వల్ల కాజ్ అవుతాయి, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్, హెల్మెంతిస్ ఇలాగా. సో ఆర్ రెడీలీ స్ప్రెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ టు హెల్తీ పర్సన్, అవే కమ్యూనికబుల్ లేదా దాన్నే మనం ఇన్ఫెక్షియస్ అంటాం. చాలా గ్రేట్ ఫిజిషియన్ రాబర్ట్ కోచ్ అనే ఆయన 4 కండిషన్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఒక పర్టికులర్ డిసీజెస్కి. ఏంటంటే అవి సస్పెక్టెడ్ ప్యాథోజన్ అనేది యానిమల్స్లో ఉండాలి, సో హెల్తీ ఇండివిజువల్స్లో కనిపించకూడదు, అఫెక్టెడ్ వాళ్ళల్లోనే ఉండాలి ఆ సస్పెక్టెడ్ ప్యాథోజన్. ప్యాథోజన్స్ అనేవి డిసీజ్డ్ యానిమల్స్ నుంచి ఐసోలేట్ చేసి దాన్ని ప్యూర్ కల్చర్లో గ్రో చేయాలి. ఈ కల్చర్లో హెల్తీ హోస్ట్కి ఇనాక్యులేట్ చేసినప్పుడు ఆ డిసీజ్ రావాలి, అలానే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కూడా కనిపించాలి. ప్యాథోజన్ అనేది ఎక్స్పెరిమెంటల్ హోస్ట్ నుంచి మళ్ళీ రికవర్ అవ్వగలగాలి. సో సేమ్ ఒరిజినల్ వన్ లానే ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఆయన చెప్పిన వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్, అదే ప్యాథోజన్. సో డిసీజ్ అనేది ఫార్మ్స్ ద రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫెక్షన్. హెల్తీ పర్సన్స్ 2 డిఫరెంట్ వేస్లో, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఒకటి, ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఒకటి. డైరెక్ట్ ట్రాన్స్మిషన్కి వచ్చేసరికి మనకి ప్యాథోజన్స్ అనేవి కొన్ని డిసీజెస్ వరకు డైరెక్ట్లీ వితౌట్ ఇంటర్మీడియట్ ఏజెంట్స్ లేకుండానే డైరెక్ట్ కాంటాక్ట్ నుంచే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ వాము, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, సిఫిలిస్, గొనోరియా, ఇవన్నీ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. కిస్సింగ్ ఆల్సో స్ప్రెడ్ ఇన్ఫెక్షన్. సో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ని కంటాజియస్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ టీబీ, న్యూమోనియా, రైనో వైరసెస్, ఇవన్నీ కామన్ కోల్డ్, ఇవన్నీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇవి స్నీజింగ్, కాఫింగ్, స్పిట్టింగ్, ఈవెన్ మాట్లాడినా కానీ ఇవి వచ్చేస్తాయి అన్నమాట. కోవిడ్ అందులో ఒకటి, ఫ్రమ్ నాసల్ మెంబ్రెయిన్. చాలా డ్రాప్లెట్స్ మనం ఇన్హేల్ చేయడం వల్ల డిప్తీరియా, స్కార్లెట్ ఫీవర్, ఇన్ఫ్లుయెన్జా, కామన్ కోల్డ్, మీజిల్స్, మమ్స్, ఇవన్నీ కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షనే. తర్వాత కాంటాక్ట్ ఫ్రమ్ సాయిల్, కొన్ని టెటనస్ అనేవి మట్టిలో నుంచి వస్తాయి. ఇవి ఇంజురీ ద్వారా హ్యూమన్ బాడీలోకి వెళ్తాయి. యానిమల్ బైట్స్, ర్యాబిస్, వైరస్ ఆఫ్ ర్యాబిస్ వల్ల అయితే హైడ్రోఫోబియా వచ్చి దాని తర్వాత చనిపోతారు మనిషి. త్రూ ప్లసెంటా వచ్చేసరికి మనకి కొన్ని ప్యాథోజన్స్, జర్మన్ మీజిల్స్, బ్యాక్టీరియా ఆఫ్ సిఫిలిస్, ప్యాథోజన్స్ అనేవి మెటర్నల్ బ్లడ్ నుంచి ఫీటల్ బ్లడ్కి వెళ్తాయి. ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్కి వచ్చేసరికి కొన్ని డిసీజెస్ ఇంటర్మీడియట్ హోస్ట్ ద్వారా వెళ్తాయి, లైక్ మలేరియా, ఎలిఫెంటియాసిస్, డెంగ్యూ, చికెన్ గున్యా, వీటి వల్ల. హౌస్ ఫ్లైస్ అనేవి చాలా ఇన్ఫెక్షన్స్ని క్యారీ చేస్తాయి. కలరా, టైఫాయిడ్, కలరా అనేది బ్యాక్టీరియల్, టైఫాయిడ్ బ్యాక్టీరియలే, డిసెంట్రీ, ట్యూబర్క్లోసిస్ ఆఫ్ లెగ్ మౌత్ అండ్ ఇవన్నీ కంజక్టివైటిస్, ఇవన్నీ మనకి ఐ టు ఐ కాంటాక్టు. యాండ్స్, కాక్రోచెస్, ఇవి కూడా జర్మ్స్ని స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. తర్వాత బ్లడ్ సకింగ్ ఆర్గానిజమ్స్, అవే టైఫస్, ఫ్లీ, టీసీ ఫ్లై, బ్యూబోనిక్ ప్లేగ్, ఆఫ్రికన్ సీప్లిక్నెస్ అనేది టీసీ ఫ్లై ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అలానే కాలా అజారు. సో ఏడిస్ మస్కిటో అయితే మనకి ఎల్లో ఫీవర్ని కాజ్ చేస్తుంది. చికెన్ గున్యా, అలానే డెంగ్యూ, క్యూలెక్స్ మస్కిటో ఫైలేరియాసిస్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. మలేరియా వచ్చి అనాఫిలస్ మస్కిటో. సో రాక్ మౌంటైన్స్, స్పాటెడ్ ఫీవర్. వెక్టార్ బోర్న్ డిసీజెస్ వచ్చి కాజేటివ్ అంటే మెయిన్గా వెక్టార్ వల్లే వస్తుంది. డిసెంట్రీ, కలరా, టైఫాయిడ్, ఇవి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఎంటర్ అయ్యి కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా. సో విచ్ ప్రొడ్యూసెస్ డిసీజెస్ ఇన్ మెనీ. కొన్ని డిసీజెస్ బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి, అది ఓన్లీ ఎయిడ్స్ మాత్రమే. ఎయిర్బోర్న్ డిసీజెస్, సో హ్యూమన్స్కి విత్ ఎయిర్ అండ్ డస్ట్ వస్తాయి అన్నమాట. ఎపిడమిక్ టైఫస్, డ్రైడ్ ఫీకల్ మ్యాటర్ ఆఫ్
ఇన్ఫెక్టెడ్ లైస్, డ్రైడ్ ఫీసెస్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ లైస్ నుంచి వస్తాయి అన్నమాట. సో మొత్తం డిసీజెస్ని మనకి చూస్తే ఫస్ట్ మనం లిస్ట్ చూసుకోవాలి, బ్యాక్టీరియల్ ఏంటి, వైరల్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి. అప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్లాసిఫికేషన్లో బ్యాక్టీరియల్ తీసుకుంటే కలరా. సో ఇది దేనివల్ల కాజ్ అవుతుందంటే, ఇది బ్యాక్టీరియల్, నేను ఇప్పుడు రాసే లిస్ట్ అన్నీ బ్యాక్టీరియలే. కలరా వచ్చి విబ్రియో కలరే అనే కామన్ షేప్డ్ బ్యాక్టీరియా ద్వారా. ఇవి ఇంటెస్టైన్, తర్వాత వేరియస్ పార్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్స్ని సివియర్ డయేరియా అండ్ వామిటింగ్ ఉంటాయి. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారానే వస్తాయి ఇవి. తర్వాత న్యూమోనియాకి వచ్చేసరికి డిప్లోకాకస్, స్ట్రెప్టోకాకస్, హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా, లంగ్స్, చెస్ట్ పెయిన్, చిల్స్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఇన్ఫెక్షన్ మెయిన్గా పేషెంట్ స్పూటంలో ఉంటుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 1 to 3 days అన్నమాట. దాని తర్వాత టైఫాయిడ్కి వచ్చేసరికి మనకి సాల్మనెల్లా టైఫిమ్యూరియం, ఇంటెస్టైన్, చాలా ఫీవర్ ఉంటుంది, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంది. 1 to 3 days అన్నమాట, 1 to 3 weeks ఇది యాక్చువల్గా. 1 to 3 weeks దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్. టెటనస్, క్లాస్ట్రీడియం టెటనీ, టిష్యూస్, మజిల్ పెయిన్, స్పాజమ్, పెరాలిసిస్ వస్తుంది. త్రూ వూండ్, సాయిల్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. ఇది 4 days నుంచి 3 weeks వరకు దీని కంటామినేషన్ పీరియడ్. నెక్స్ట్ డిప్తీరియాకి వచ్చేసరికి కార్నీ బ్యాక్టీరియం డిప్తీరియే, ఇది గ్రామ్ పాజిటివ్ అన్నమాట. సో మ్యూకస్ మెంబ్రేను, థ్రోట్, నోస్, టాన్సిల్స్, సోర్ థ్రోట్, బ్రీతింగ్ చేసుకోవడం డిఫికల్టీ ఉంటుంది. ఓరల్ ఇంకా నాసల్ డిశ్చార్జెస్ ఉంటాయి. 2 to 5 days అయితే పడుతుంది దీనికి. నెక్స్ట్ ఊఫింగ్ కాఫ్. ఊపింగ్ కాఫ్కి వచ్చేసరికి బార్డిటెల్లా పెట్రుసిస్ ఇంకా హీమోఫైలస్ పెట్రుసిస్. సో రెస్పిరేటరీ ట్రాక్ట్ అనమాట. సివియర్ కాఫింగ్, గ్యాస్పింగ్, ఊఫింగ్ అండ్ థ్రోట్ డిశ్చార్జ్, కాంటాక్ట్. 10 to 16 days ఉంటుంది దీని ఇంక్యుబేషన్ పీరియడ్. తర్వాత టీబీ, ట్యూబర్క్లోసిస్. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ద్వారా కాజ్ అవుతుంది, రాడ్ షేప్డ్ అనమాట. సో ఇది ట్యూబర్కులిన్ అనే టాక్సిన్ని రిలీజ్ చేస్తుంది, ఈ లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాఫ్, బ్లడ్ స్పూటం, చెస్ట్ పెయిన్, లాస్ ఆఫ్ వెయిట్, పేషెంట్ స్పూటంలో ఉంటుంది ఇన్ఫెక్షన్. సో డిపెండింగ్ మారుతూ ఉంటుంది. ప్లేగ్, దీన్నే బ్లాక్ డెత్ అంటారు. ప్లేగ్ వచ్చి పాస్టురెల్లా పెస్టిస్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. అండ్ బ్లడ్ అండ్ లింఫ్లో ఉంటుంది. ఇది పెయిన్ఫుల్ లింఫ్ నోడ్స్ వస్తాయి. ర్యాట్ ఫ్లీ అండ్ ఏదైనా ర్యాట్స్ మనల్ని లోవర్ ఎక్స్ట్రీమిటీస్, హెడ్ లవ్స్, బెడ్ బగ్స్ ఇవి కుట్టడం వల్ల వస్తాయి. 2 to 6 days ఉంటుంది ఇది. దాని తర్వాత లెప్రసీ. సో ఈ లెప్రసీ కూడా మనకి మైకోబాక్టీరియం లెప్రే ద్వారా వస్తుంది. స్కిన్, మ్యూకస్ మెంబ్రేన్, పెరిఫెరల్ నర్వ్స్, హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ వస్తాయి. అల్సర్స్, డిఫార్మిటీ ఆఫ్ డిజిట్స్. సో లాంగ్ కాంటాక్ట్ విత్ పేషెంట్స్ వల్లే వస్తుంది ఇది. 2 to 5 years ఉంటుంది ఇది. సిఫిలిస్కి వచ్చేసరికి ట్రిపోనిమా పాలిడమ్, ఓరల్ జెనిటల్ సిఫిలిస్. లీజియన్స్, అల్సర్స్ కాంటాక్ట్ ద్వారానే వస్తుంది. ఇది కూడా 3 to 5 weeks ఉంటుంది. గొనోరియా, నిసీరియా గొనోరియా అనమాట. సో యూరోజెనిటల్ ట్రాక్ట్ డిసీజ్. ఇది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మిక్చురేషన్లో, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. అండ్ 2 to 5 days దీని ఇంక్యుబేషన్ పీరియడ్. నెక్స్ట్ డయేరియల్ డిసీజ్, డిసెంట్రీ, ఎస్చెరీషియా కొలై, ఇవన్నీ కాజేటివ్ ఏజెంట్. ఫుడ్ పాయిజనింగ్ వీటి వల్ల వస్తుంది డయేరియా. కంటామినేటెడ్ ఫుడ్, వాటరు, అలానే హ్యాండ్స్,
అండ్ నెక్స్ట్ వైరల్కి వచ్చేసరికి సో వైరస్కి వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్జా. ఇది వైరల్, ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉంటుంది. నాసల్ డిశ్చార్జ్, స్నీజింగ్, కాఫింగ్, డ్రాప్లెట్టే 24 to 70 hours అన్నమాట ఇంక్యుబేషన్ పీరియడ్. స్మాల్ పాక్స్ వచ్చి మనకి వోరియోలా వైరస్, స్కిన్, నాసల్ చేంజ్, ర్యాషెస్, స్కిన్ ర్యాషెస్, స్కాబ్స్, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఇది కూడా చికెన్ పాక్స్కి ఏంటంటే స్పెషాలిటీ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉండే వైరస్ అన్నమాట ఇది. వారిసెల్లా జోస్టర్. సో స్కిన్ సోర్స్ ఓపెన్ ఎమిట్ దట్ అవి ఫ్లూయిడ్ని ఎమిట్ చేస్తే 2 to 5 weeks దీని ఇంక్యుబేషన్ పీరియడ్. మీజిల్స్, సో మీజిల్స్కి వచ్చేసరికి మనకి రుబీలా వైరస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేను, లాస్ ఆఫ్ ఎపిటైట్, రెడ్ వాటరీ స్కిన్, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఇది కూడా 10 to 15 days అనమాట దీని ఇంక్యుబేషన్ పీరియడ్. ర్యాబిస్, ఇది డాగ్ బైట్ వల్ల వస్తుంది. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ సెల్స్ని చంపేస్తుంది. బైటింగ్ బిహేవియర్, హైడ్రోఫోబియా ఉంటుంది, ఫియర్ ఆఫ్ వాటర్, మింగడం, సివియర్ హెడేక్ ఉంటుంది. సెలైవా, ర్యాబిట్ డాగ్ కరగడం వల్ల వస్తుంది అనమాట. 1 to 3 months దీని ఇంక్యుబేషన్ పీరియడ్. మమ్స్ వచ్చి సెలైవరీ గ్లాండ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి, పెయిన్ఫుల్ అయ్యి ఎన్లార్జ్ అవుతాయి పెరోటిడ్ గ్లాండ్. సో కాంటాక్ట్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ 12 to 26 days ఉంటుంది. పోలియో వచ్చి మోటార్ సెల్స్ని అఫెక్ట్ చేస్తుంది స్పైనల్ కార్డ్లో. సో ఇన్ఫ్లమేషను, ష్రింకేజ్, పెరాలసిస్. సో కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఇది కూడా 7 to 14 days. ట్రాకోమా వస్తే క్లమీడియా ట్రాకోమాటిస్, ఐలిడ్స్, కంజక్టివా. సో ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ఐలిడ్స్లో గ్రాన్యూల్స్ ఫామ్ అవుతాయి, ఐస్ వాటరీగా ఉంటాయి. డెంగ్యూ, ఆర్బో వైరస్. సో డెంగ్యూ, ఎల్లో ఫీవర్. సో ఇవి అలానే హెపటైటిస్లో కూడా మనకి ABCDE 5 రకాలు ఉంటాయి. హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C, హెపటైటిస్ D, హెపటైటిస్ C. ఇవన్నీ కూడా లివర్నే ఇన్ఫెక్ట్ చేస్తాయి. అన్నిట్లోనూ జాండీస్ ఉంటుంది, లివర్ సెల్ స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇవన్నీ 2 to 4 weeks, 2 to 6 months. హెపటైటిస్ వ్యాక్సిన్ కూడా ఉంటుంది.